1 వీక్లో అన్ని జ్యూరీస్ ఫైనల్ అవుతాయి. సో 1 వీక్లో అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది. ఇవి 2 అయిపోగానే జ్యూరీ వాళ్ళ కార్యక్రమం మొదలు పెట్టేస్తారు చేసి ఏప్రిల్లో ఈవెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. అది జ్యూరీ అనేది ఫైనల్ చేస్తుందని చెప్పాను కదా. జస్ట్ ఇది మీకు ఇప్పుడు నోటిఫికేషన్ ఏంటి అనే దానికి మీకు ఇంట్రాక్షన్ కోసం ఫస్ట్ టైం ఇక్కడ పెట్టాం. అయిపోయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం. మీరు అదే అంటున్నాం, మొదటి స్టెప్లోనే రకరకాల ఆలోచనలు ఎందుకు, ఒకసారి ఇది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు దాన్ని సక్సెస్ఫుల్ అయిందనుకో ఎవ్రీ ఇయర్ మనం ఇంకా దాన్ని అద్భుతంగా ఎలా చేయాలనే ప్రయత్నం చేయాలి. అన్నీ ఉన్నాయి, అందుకే మీకు ఇప్పుడు నోటిఫికేషన్స్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, చేయాలంటే గంట పడుతుంది. అన్నీ రెడీ అవుతున్నాయి మీకు, అందుకే కదా నెక్స్ట్ మంత్ ఈవెంట్లో మీరు చూస్తారు కదా. ఇప్పుడే తినబోయే ముందు మీరు అద్భుతంగా ఉంటాయి, అన్నీ వస్తున్నాయి. ఏప్రిల్ మంత్లో ఈవెంట్ జరిగేటప్పుడు మీరు చూస్తారు. అప్పుడే ఇంకంత దూరం వెళ్ళలేదు. సీఎం గారికి ఒకటే విజన్. లాస్ట్ టైం నేను చెప్పాను కదా, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్ చేయడానికి ఏం చేస్తావు, దిల్ రాజు గారు నాకు ఒక ప్రపోజల్ ఇవ్వని అన్నాడు. అంటే నాకు సినిమా ఇండస్ట్రీ మీద అవగాహన ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ హబ్ కావాలి అంటే మొన్నే మా ఎండి గారితో మేము అందరం కూర్చోవడం జరిగింది. అంతా రెడీ చేస్తున్నాం. ఈ ఈవెంట్ అయిపోనే దాని మీదకి వెళ్తాం. అవునా, ఇచ్చినప్పుడు మాట్లాడదాం. ఎందుకు దాని గురించి? అవార్డ్స్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు, అది గవర్నమెంట్కి పోటీగానే అండర్లైన్ చేయడం బాగాలేదు, అది తప్పు. అది వాళ్ళు మీకు చెప్పారా? మీరు 100 అనుకుంటారు, మీరు అనుకుంటే ఏం పోయేది ఉంది. వాళ్ళు మీతో చెప్పారా గవర్నమెంట్గా పోటీకి ఇస్తున్నామని? చెప్పలేదు కదా. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, రేపు ఆటోమేటిక్గా ఈవెంట్ జరుగుద్ది. ఈవెంట్ జరిగినప్పుడు ఒక అద్భుతమైన ఈవెంట్ జరుగుతుంటే పోటీ ఎందుకు అవుతుంది? అవన్నీ వేస్ట్ అబ్బా, వేస్ట్. అందరు అనుకూలంగానే ఉంటారు. మీరు లేనిపోయిన కాంట్రవర్సీ, మీకు ఏమైనా స్పైసీ కావాలా ఏంటి? ఎందుకు రారు? గవర్నమెంట్ అనేది అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఎవరైనా వస్తారు, స్వీకరిస్తారు. హిస్టరీ అది. గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అనేది స్పెషల్ అవార్డు. అది ప్రచారం మీ దగ్గర జరిగిందేమో, మీకు కావాలి కదా. అది మనం ఏ పని చేసినా 51% పాజిటివ్ ఉంటే చాలు. 49% నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎలాగో ఉంటారు. 51 ఉన్నారా లేదా మీకు కావాల్సిన కౌంటింగ్ పెట్టుకోండి. గవర్నమెంట్ అవార్డ్స్ ఇస్తుంది ఏంటి మీరు రిప్లై అని 51 వస్తే మనం సక్సెస్. థ్యాంక్ యూ.